గురువులు నిత్యం అపార్థం చేసుకోబడతారు. కారణాలు అనేకం. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. గురువు సమయానికి పూజ ప్రారంభిస్తే ఆయనకి అంతా తొందరే అంటారు. కొద్దిగా ఆలస్యంగా పూజ ప్రారంభిస్తే సమయ పాలన ఆయనకు తెలియదంటారు. కొద్దిగా ఎక్కువసేపు ప్రసంగిస్తే బాగా బోరు కొట్టిస్తున్నాడు అంటారు. కొద్దిగా తక్కువగా ప్రసాదిస్తే ఆయన సిద్ధపడలేదంటారు. ఆయనకు కారు ఉంటే చాలా సుఖపడతాడు అంటారు. కారు లేకపోతే పిసినారి అంటారు. కుటుంబ సందర్శనలు చేస్తే కాలుగారిన పిల్లిలా ఇల్లు తిరుగుతున్నారు అంటాడు. బంగ్లాలో కూర్చుంటే ప్రజలకు సమయం వెచ్చించడలేదు అంటారు. దేనికైనా విరాళాలు అడిగితే డబ్బు పిచ్చి అంటారు. అడగకుండా వదిలేస్తే చర్చి అభివృద్ధి చేయడం లేదంటారు. యువతతో కలిసి పనిచేస్తే పెద్దవాళ్ళని గౌరవించడం లేదని అంటారు. సాదా వస్త్రధారణ అయితే మరీ చీకిపోయినట్లున్నారు అంటారు. పోనీ మంచి వస్త్రధారణ అయితే టూ స్టైలిష్ అంటారు. వృద్ధ గురువు అయితే విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటారు. యువ గురువు అయితే అనుభవం తక్కువ అంటారు. గురువు ఉన్నంత కాలం ఆయనలో ఏదో ఒక వెలితి కనపడుతూనే ఉంది. అది కొన్నిసార్లు నిజం కావచ్చు, కొన్నిసార్లు అబద్ధం కావచ్చు. కానీ ఆయన మరణిస్తే మాత్రం ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అందుకే గురువులను ప్రేమించండి, శ్రీ సభను గౌరవించండి.